వందనాలు. అయా మనుషులుగా మమ్మల్ని మరుగుపరిచి మీ నామానికే సకల మహిమ తెచ్చుకున్నామని మీ ఆత్మ యొక్క నింపుదలను నడిపింపును మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ఆలోచించి ముగించుకుందాం. 6:30 అయింది. మ్యాక్సిమము 6:50 లోపు ముగిస్తాను, లేదా ఒక 5 నిమిషాలు అటు ఇటు, మ్యాక్సిమం ఒక 35 నిమిషాలు 40 నిమిషాలను ముగిస్తాను. మనం ఆలోచించేద్దాం. అంటే గత వారము చెప్పుకున్నదే కొంచెం ఉంది, అది చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. అయితే మనము గత 2 వారాలుగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుని వచ్చాం. ఏంటయ్యా గత 2 వారాలుగా మనం ఆలోచించిన విషయము అంటే, మరి మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో, మనకి సంఘముగా దేవుడిచ్చిన కొన్ని మాటలు, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లును కట్టుకుంటుంది అని. ఎలా కట్టుకుంటుంది అంటే, నేను నా కుటుంబం యెహోవానే సేవించదం అని ఒక గట్టి తీర్మానం తీసుకుని, మరి అలా సేవించేలా కుటుంబం ఉండాలి అంటే అది మన వల్ల కాదు, దేవుడే చేయాలి. కాబట్టి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడినట్టుగా నీ సన్నిధానములో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అని దేవుణ్ణి అడిగినట్టుగా. అంటే మనము మన కుటుంబము దేవునిలో బతకడం మన వల్ల కాదు, అది దేవుణ్ణి అడగటం వల్ల మాత్రమే సాధ్యమైంది. కాబట్టి దేవుణ్ణి అడగాలి అని. తర్వాత అయితే అడుగుతున్నప్పటికీ మనకి శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ శోధనలు పడకుండాలంటే ఇంకా ఎక్కువగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమో అని. అదేవిధంగా మీరు ఈ విధంగా చేయగలిగితే మీరు ఫలించిన వారు అవుతారు, దానివలన తండ్రి మహిమపరచబడతాడు అని. ఇదిగో మీరు ఇవన్నీ చేయగలిగితే అప్పుడు మీరు నీతిమంతులు అవుతారు, ఆ నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని. ఆయన చెవులు వారి ప్రార్థన మీద, ఆయన కనుచూపు వారి మీద ఉంటుందని ఈ 6 వాక్యాలని మనము సంఘమునకు ఒక వాగ్దానముగానో, లేకపోతే సంఘము ఈ సంవత్సరము వీటన్నిటిని పాటించాలనే ఉద్దేశంతో దేవుడిచ్చిన వాక్యాలుగాను మనం చూసుకున్నాం. అయితే వాటిలో అసలైన ప్రాముఖ్యమైన మాట అంటే, ఇక్కడ ఇదంతటికి హోల్ ఏంటి అంటే, నీవు నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అనే మాట కీలకం. దాని నుండి ఇవన్నీ వస్తాయి. అంటే ముందు అసలు యెహోవానే సేవిస్తాం అనే ఒక గట్టి తీర్మానం తీసుకుంటే ఇవన్నీ కూడా వాటిల్లో సబ్బుగా ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క మాటని వివరించడానికి మీకు పూనుకున్నాను. అసలు యెహోవాను సేవించటం అంటే ఏంటి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించటం అంటే ఏంటి, అసలు ఈ మాట ఎవరన్నారు, ఎందుకు అన్నారు అనే మాట మనం ఆలోచించాం. అయితే ఈ మాటని యెహోషువ గారు అన్నారు అని. అయితే ఏ సందర్భంలో అన్నారు అంటే, ఇదిగో లక్షల మంది ఇజ్రాయేలులని, వాళ్ళ న్యాయాధిపతుల్ని, వాళ్ళ నాయకులని, వారి యొక్క ప్రముఖులని, వీళ్ళందరినీ నిల్చోపెట్టి, ఇదిగో దేవుడు వారికి చేసినటువంటి కార్యములను, ఐగుప్తు దేశం నుండి చేసిన కార్యాలని అది ముందు పెద్దలకు వివరించాడు. తర్వాత 24 అధ్యాయం యెహోషువ గ్రంథంలో, 23 అధ్యాయములేమో ముందు ఎవరికి వివరించాడు, పెద్దలకి న్యాయాధిపతులకు వివరించాడు. ఏమని వివరించాడు, ఐగుప్తు దేశం నుండి దేవుడు ఎలాగో వారిని తీసుకొచ్చి ఈ యొక్క కనాను దేశంలో వాళ్ళని నెమ్మదిగా ఉంచాడు, జ్ఞాపకం చేశాడు. 24 అధ్యాయంలో ఏం చేస్తాడు అంటే, ఇజ్రాయేలులందరినీ, తర్వాత ప్రముఖుల్ని అందరినీ కలిపి ఇప్పుడు అబ్రాహాము దగ్గర నుండి కూడా అసలు దేవుడు ఎలా ప్రేమించుకుంటూ వచ్చాడో అసలు ఆ యొక్క నిబంధన మొత్తము కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఇదిగో ఇంత దేవుడు చేశాడు, ఎందుకు చేశాడు అంటే మనందరము కూడా ఆయనలో ఉండాలి అని. అయితే ఇప్పుడు మీకు చెబుతున్నాను, నేను ముసలివాడిని అయ్యాను, నేను చచ్చిపోతాను. కాబట్టి చచ్చిపోయే ముందు మీ అందరినీ కూడా నేను ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి ఆ 2 మీటింగ్లు జరిగాయి. అయితే అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో మీరు నిశ్చయించుకోండి, అప్పుడు మీ తండ్రి అబ్రాహాము ఆయన పూజించిన దేవతలను పూజిస్తారు, లేకపోతే మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా 430 సంవత్సరాలు, వాళ్ళ దేవతలను పూజిస్తారు. మూడోది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం కనాను దేశంలో ఉన్నారు, పాలుతేనెల ప్రాంత దేశంలో. ఈ దేవతలను మీరు పూజిస్తారో మీ ఇష్టం, మీరు చేసుకోండి అన్నాడు. అయితే మీ ముత్తాత అయిన అబ్రాహాము దేవతను పూజిస్తారనుకుంటే పూజించుకోండి, లేకపోతే మీరు ఐగుప్తులో ఉన్నారు కదా వాళ్ళ దేవతను పూజిస్తారంటే పూజించుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం నీ కనాను దేశ దేవతను పూజించుకుంటామంటే పూజించుకోండి అని చెప్పాడు. అయితే నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము అని చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పాడనమాట.
అన్ని లక్షల మంది ముందు మీరు ఎటైనా ఉండండి, దేనైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తామని ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. యెహోవాను సేవించడం అంటే అర్థం ఏమిటి అంటే ఆదివారం కుటుంబం అంతా రావటం కాదు. యెహోవాను సేవించడం అంటే మా కుటుంబంలో అందరికీ యేసయ్య తెలుసు అనడం కాదు. యెహోవాను సేవించడం అంటే 4 విషయాలు మీకు చెప్పాను. యెహోవాను సేవించడం అంటే అర్థం ఏంటంటే నేను నా కుటుంబము దేవుని వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా మేము బ్రతుకుతాము అని తీర్మానం తీసుకోవడం మొదటిది. ఏంటిది? నేను నా కుటుంబము దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకొని, మొదటి విషయం హృదయంలో పెట్టుకొని, తర్వాత ఏం చేస్తాం? పెట్టుకున్నాము కాబట్టి దాని ప్రకారము బ్రతుకుతాము అని గట్టి దృఢ నిశ్చయము, బీ స్ట్రాంగ్ అనే మాట మీకు చెప్పాను. అంటే గట్టిగా పట్టుదల కలిగి ఉండటం, మన హృదయాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోవడం. ఈ సంవత్సరం అంతా కూడా, ఇక నేను ఈ బ్రతికే జీవితం అంతా కూడా నేను నా కుటుంబము దేవుని వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా మేము బ్రతుకుతాం అని అనటం. రెండో మాట ఏంటి అంటే యెహోవానే హత్తుకొని ఉండటం. ఏంటిది? యెహోవానే హత్తుకొని ఉండటం అంటే అర్థం ఏమన్నాం? యెహోవాని హత్తుకోవడం అంటే ఈ లోకాన్ని హత్తుకోకుండా ఉండడం అని బ్యాక్గ్రౌండ్ అనమాట. అవునా కదా? అందుకే అక్కడ చాలా క్లియర్ చెప్పాడు, మీరు యెహోవాని హత్తుకోవాలి, ఈ లోకపు దేవతలను కానీ వాటిని పూజించకూడదు, వారి చేష్టలు చేయకూడదు, వారితో మీరు మిక్స్ అవ్వకూడదు అన్నాడు. కాబట్టి రెండో మాట యెహోవానే హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఈ లోకాన్ని హత్తుకోకుండా ఉండటం. మూడోది ఏంటంటే యెహోవానే ప్రేమించటం. నాలుగవది ఏంటంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగి నిష్కపటముతోనూ సత్యముతోనూ ఆయన్ని సేవించటం. ఈ 4 పనులు చెయ్యాలని తీర్మానించుకోవటము అర్థము నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామనటం. అంటే నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామనంటే అర్థం ఏంటి అంటే నేను నా కుటుంబము యెహోవా వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం బ్రతుకుతాము, నేను నా కుటుంబము యెహోవాని హత్తుకొని ఉంటాము, ఈ లోకాన్ని హత్తుకోము, నేను నా కుటుంబము యెహోవానే ప్రేమిస్తాము, ఈ లోకాన్ని ప్రేమించము, నేను నా కుటుంబము యెహోవా ఎడల భయభక్తులు కలిగి నిష్కపటముతోనూ సత్యముతోనూ సేవిస్తాము అని అనడం అర్థం అక్కడ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు అన్నాడు ఆయన, మీ ఇష్టం మీరు ఎవరినైనా చేసుకోండి కానీ నేను మాత్రం ఇలా ఉంటాను అన్నాడు. అప్పుడు ఇజ్రాయేల్ అంతా ఏమన్నారు? ఆ నాయకులందరంతా ఏమన్నారు? ఆ ప్రజలంతా ఏమన్నారు దానికి? మేము కూడా ఈ దేవుణ్ణే పూజిస్తాము. ఒకవేళ అలా పూజించకపోతే మాకేమవ్వాలి? మేము శాపగ్రస్తులం అవుదుముగా కానీ వాళ్ళ నోటితో వాళ్ళే అంటారు. వాళ్ళు వివరిస్తారు, ఐగుప్తు నుండి మమ్మల్ని కాపాడిన దేవుణ్ణే సేవిస్తాము, ఇక్కడ మమ్మల్ని యుద్ధం చేసి ఇక్కడ కాపాడిన దేవుణ్ణే సేవిస్తాము అని వాళ్ళు పలుకుతారు. అయితే మళ్ళీ యెహోషువ ఏమంటాడు అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు, చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి అని చెప్పి ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే మీరు యెహోవాను సేవించలేరు. ఏంటి? మీరు యెహోవాను సేవించలేరు. ఎందుకు సేవించలేరంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రోషము కలిగిన వాడు, ఆయన పాపాన్ని ఎంత మాత్రము పరిహరించడు, సహించడు. ఒకవేళ మీరు పాపం చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇదిగో మీరిప్పుడు ఇంతకుముందు ఏమయ్యారు? ఐగుప్తులకు బానిసలుగా ఉన్నారు మీరు. తర్వాత దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఆ ఐగుప్తులకి మిమ్మల్ని బల్లెంగా, మిమ్మల్ని ఏం చేశాడు? ఊరిగా, మిమ్మల్ని ఏం చేశాడు? పక్కలో ఏం చేశాడు? కొరడాలుగా. తర్వాత 4 పోలికలు. ఏమి పోలికలు? 1 ఉరి, 2 బోను, 3 పక్కలో కొరడాలు, 4 కళ్ళలో ముళ్ళు. ఎప్పుడైతే ఐగుప్తీయులు గర్వించారో ఇప్పుడు బానిసలుగా ఉన్న మిమ్మల్ని వాళ్ళందరికీ ఉరిగా చేశా, వాళ్ళందరికీ పక్కంలో పక్కలో కొరడాలుగా చేశా, వాళ్ళందరికీ బోనుగా చేశా, వాళ్ళందరి కళ్ళల్లో ముళ్ళుగా చేశా. వాళ్ళకి నిద్ర లేదు అసలు. ఆ 10 తెగుళ్ళు తెస్తుంటే వాళ్ళకి అసలు నిద్ర కాదు కదా, వాళ్ళకు చుక్కలు కనపడ్డాయి. అలాగే ఇప్పుడు మీరు ఈ దేశంలో కానీ మారిపోతే, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఈ లోక దేవతలను మీరు పూజిస్తే అని చెబుతాడు ఆయన. మీరు యెహోషువ 23-24 అధ్యాయాలు చాలా మనసు పెట్టి చదవాలి. దాంట్లోది నేను చెబుతున్నాను. 23-24 అధ్యాయాలు మనసు పెట్టి చదవండి. అయితే మీరు ఎప్పుడైతే మళ్ళీ ఈ లోకముతో మీరు అత్తుకుంటారో, ఈ లోకముతో మీరు స్నేహం చేస్తారో, అప్పుడు మీకు బానిసలుగా ఉన్నారే కనానీయులు, వీళ్ళని మీకేం చేస్తాను? నేను ఊరిగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళని లేవనెత్తుతాను. ఇప్పుడు వాళ్ళు మీకు ఊరిగా ఉంటారు, వాళ్ళు మీకు పక్కలో
కొరడాలుగా ఉంటారు, వాళ్ళు మీకు బోనుగా ఉంటారు, వాళ్ళు మీ కళ్ళలో ఎలా ఉంటారు, ముళ్ళుగా ఉంటారు అని చెప్పాడనమాట. మిమ్మల్ని కాపాడిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీరు కానీ పాపం చేస్తే మిమ్మల్ని నశింపజేయు వరకు విడిచిపెట్టడు అన్నాడనమాట. ఆ పోలిక కూడా మీకు చెప్పా. ఇదిగో 40 సంవత్సరాలు ఎలాగైతే అరణ్యములో ఆయన నిద్రపోకుండా మిమ్మల్ని కాపాడాడో, ఎప్పుడైతే మీరు పాపం చేసి లోకముతో మిక్స్ అయిపోతారో అప్పుడు ఆయన నశింపజేయు వరకు కూడా నిద్రపోడు అని చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయినా పర్లేదు మేము యెహోవానే సేవిస్తామన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పడు, ఉన్నది ఉన్నట్టుగా. యెహోవా మామూలు దేవుడు కాదు, ఆయన చాలా పరిశుద్ధుడు, ఆయన చాలా రోషము కలిగిన వాడు. మీరు ఒకవేళ పాపం చేస్తే మళ్ళీ కీడంతా మీ మీదకి తీసుకొస్తాడని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏమన్నారు అంటే, ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం 19వ వచనం 16 నుండి ఒకసారి చదవనా, ఫాస్ట్గా చదువుతా. ఇప్పుడు చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. మోషే చెప్పాడు కదా, యెహోషువ చెప్పాడు, ఏమన్నాడు చూడండి. 15వ వచనం కూడా చదవండి. 15వ వచనము, యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అంటే అబ్రహాము, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలనే సేవించుదరో నేడు మీరు కోరుకొనిడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినా నేనును నా ఇంటి వారిని మాత్రము యెహోవానే సేవిస్తాము అని అన్నాడనమాట. అప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు చూడండి, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుము గాక. ఐగుప్తు దేశమున దాసుల గృహంలో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాళ్ళు చూడండి ఎన్నిసార్లు చెప్పారు, ఆయనే మా దేవుడని 3 సార్లు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ యెహోషువ అంటున్నాడు దానికి సమాధానంగా. అందుకు యెహోషువ 19వ వచనం, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయన్ని సేవింపలేరు. మీరు యెహోవాని విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను ఏం చేస్తాడు తెలుసా, మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్ముని క్షీణింపజేయుననగా. ఇప్పుడు మేలు చేశాడు, ఒకవేళ మీరు పాపం చేశారనుకోండి మళ్ళీ మిమ్మల్ని క్షీణింపజేస్తాడు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన చాలా నీతిమంతుడు, ఆయన పాపాన్ని ఓర్వలేనివాడు, అంత పరిశుద్ధుడు, అంత రోషము కలిగిన వాడు. దయచేసి మీ వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు అనమాట. అయినప్పటికీ మళ్ళీ ఏమంటున్నారు చూడండి 21వ వచనం, జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారందరూ ఏమంటున్నారు జనాలంతా, మేము సాక్షులమే అనిరి. చూడండి ఎంత వాగ్వాదం జరిగిందో. పిక్చర్లు ఎవరెవరు ఉన్నారు, ఇజ్రాయేలీలు, నాయకులు, న్యాయాధిపతులు, ప్రముఖులు, వీళ్ళందరూ ఉన్నారు. 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ మాటలన్నీ ఎవరెవరికి జరుగుతున్నాయి, ఇజ్రాయేలులకి, నాయకులకి, న్యాయాధిపతులకి, ప్రముఖులకి, ఎవరికి మధ్య, యెహోషువకి మధ్య. యెహోషువ చెబుతున్నాడు, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు వాళ్ళంతా, మేము జీవిస్తాం, మేము సేవిస్తాం, ఆయన్నే సేవిస్తాం, ఆయన్నే సేవిస్తాం. మీరు సేవించలేరు, ఆయన ఎలాంటోడంటే పాపాన్ని ఓర్వలేనుడు, ఆయన రోషం కలిగినోడు, ఆయన చాలా పరిశుద్ధుడు అంటున్నా, పైనా పర్లేదు మేము సేవిస్తామని చాలా గట్టిగా వాళ్ళే కోరుకున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు, మీ అంతటా మీరే ఆయన్ని సేవిస్తామని కోరుకున్నారు. నేను ఆయన గురించి చెప్పాల్సిందంతా చెప్పాను, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పాను, ఆయన ఒకవేళ ఎంత శిక్షిస్తాడో కూడా చెప్పాను. ఆయనకి మీరు లోబడి ఉంటే, ఈ లోకంతో కలవకుండా ఉంటే మిమ్మల్ని ఎంత గొప్పగా కాపాడుతాడో చెప్పాను. ఒకవేళ ఈ లోకంతో మీరు కలిసిపోతే మిమ్మల్ని ఎంత గొప్పగా నాశనం చేస్తాడో కూడా చెప్పాను. అందుకే మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ఇప్పుడే మీకు నిజంగా హృదయపూర్వకంగానే అంటున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళండి, నేను మాత్రం ఇలానే ఉంటానంటే వాళ్ళు కూడా మేము ఇలాగే ఉంటామని వారంతట వారే స్వతహాగా చెప్పారు. వారంతట వారే స్వతహాగా చెప్పారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి 23వ వచనం,
అందుకు యెహోషువ 23వ వచనం, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగత్రోసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మీరు యెహోవాను సేవించాలి అంటే, నిజంగా ఈ యేసయ్యనే సేవించాలి అంటే, మీరు అందరూ అంటున్నారు కదా, మేము ఈయన సేవించకపోతే శాపగ్రస్తులం అవుతాం, మేము కంపల్సరీగా ఈయన్నే సేవిస్తాం, ఈయన ఎంత పరిశుద్ధుడైనా, ఎంత రోషము కలిగిన వాడైనా, ఎంత పాపాన్ని సహించిన వాడైనా పర్లేదు, మాకు మేలు చేసింది ఏనే కాబట్టి మేము ఈయన్నే సేవిస్తాం అని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఆజ్ఞ జారీ చేస్తున్నాను. మీరు నిజంగా ఈయన్ని సేవించాలి అంటే మీరేం చేయాలంటే, ముందు మీలో ఉన్న ఈ యొక్క దేవతలను తీసేయండి. అంటే ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, మీలో దేవుడికి ఆయాసకరంగా ఉన్న ఈ లోకముతో మీకున్న స్నేహం, అక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చెప్పుదల్లా ఏంటంటే దేవుణ్ణి అత్తుకోకుండా ఈ లోకంలో ఉన్న దేవతలను అత్తుకోవడం. దాన్ని ఇప్పుడు మనం ఏం చెప్తాను అంటే, నేను ఈ లోకమును అంటించుకోకుండా, ఈ లోకముతో జనముతో మిక్స్ అవ్వకుండా, వారి చేష్టలతో వారి ఆలోచనలతో మిక్స్ అవ్వకుండా, అది ఆయన చెబుతున్నాడు. నువ్వు నిజంగా యేసయ్యని సేవించాలనుకుంటే, నువ్వు నిజంగా యేసయ్యని నీ గలమెత్తి నేను ఆయన్నే సేవిస్తాను అంటున్నావు కదా, అయితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నీ మనసును త్వరగా తిప్పుకోవాలి. దేని వైపు నుండి? ఈ లోకము నుండి, ఈ లోకములో ఉన్న శరీరాశల నుండి, ఈ లోకములో ఉన్న నేత్రాశ నుండి, ఈ లోకములో ఉన్న జీవోప డంబము నుండి, ఈ లోకములో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటల నుండి, ఈ లోకములో ఉన్న చేయదగని విగ్రహ పూజల నుండి, విందుల నుండి, మద్యపానము నుండి, అపవిత్రత నుండి, కాముకత్వము నుండి, కొండెముల నుండి, మత్సరము నుండి, స్వార్థము నుండి, ప్రతి విధమైన దుష్ట ఆలోచనల నుండి, వీటన్నిటి నుండి నువ్వేం చేయాలి? నీ మనస్సును త్రిప్పుకొని నీ హృదయం ఎవరి మీద ఉంచుకోవాలి? ఇప్పుడు దేవుని మీదే ఉంచుకోండి అంటున్నాడు. మీరు చెప్పారు కాబట్టి నేను చెబుతున్నాను. మీరే మీ నోటితో మేము యెహోవాను సేవిస్తామన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. ఆయన సేవించాలి అంటే మీరు ముందు లోకాన్ని పారద్రోయాలి. ఇప్పుడు దాకా మీ మనసు అటు ఉన్నది, ఇప్పుడు మీ మనసు నా వైపు తిప్పుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, చెప్పినంత ఈజీ కాదు మనం యేసయ్యను వెంబడించటము. చెప్పినంత ఈజీ కాదు. ఏదో మేలు చేశాడు కదా, మనకేదో ఉపకారం చేశాడు కదా అని ఫ్లోలో ఆయన బాగా స్తుతించేసి, ఆయన బాగా కీర్తించేసి, నేను జీవితం అంతా యెహోవా కోసమే, దేవుని కోసమే, యేసయ్య కోసమే అని అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు ఆ మాట నాకు తెలిసి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకు ఇన్నిసార్లు గుచ్చు చెబుతున్నాడు? నాకు తెలిసి సాధారణ పాస్టర్ల మీద అలా చెప్పం, వాళ్ళందరూ మేము సేవిస్తామనగానే అమ్మ ఇదే దొరికిందే సందర్భం వచ్చేయండి అనేవాళ్ళం. అవునా కదా? ఏ సేవకుడు ధైర్యంగా చెబుతాడు చెప్పండి, ఈ దేవుడిని మీరు సేవించలేరు అని, ఈ దేవుడితో మీ వల్ల కాదు అని చెప్పలేం. కానీ నిజమైన సేవకుడు అలాగే చెబుతాడు, నిజమైన నాయకుడు అలాగే చెబుతాడు, నిజమైన కాపురు అలాగే చెబుతాడు. దాని అర్థం వాళ్ళు సేవించొద్దని కాదు. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ దేవుడు ఎంత నిక్కచ్చైన దేవుడు, ఈ దేవుడి దగ్గర నుండి మీ ఆటలు సాగవు. ఒకవేళ ఈ దేవుడు కావాలంటే మీ ఆటలన్నీ ఏం చేయాలి? సమాప్తం చేసుకొని రావాలి. అది ఆయన కోణం. చాలా నిక్కచ్చైన మాట. మీ హృదయాలు తిప్పేసుకోవాలి దేవుని తట్టు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. తర్వాత మాట చూడండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, జ్ఞాపకం పెట్టుకోండి. 24వ వచనం, అందుకు జనులు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? మన దేవుడని యెహోవానే సేవించదాం. అసలు వాళ్ళు మాత్రం వదలట్లేదు. ఈయన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాత్రం ఏమంటున్నారు? మేము యెహోవానే సేవిస్తామంటున్నారు. ఎన్నిసార్లు ఉందో చూడండి మీరు, 3-4 సార్లు, 5-6 సార్లు ఆయన వద్దంటున్నా మళ్ళీ మేము అయినా సేవిస్తామంటున్నారు. తర్వాత మాట, ఆయన మాట ఏ విందుమని యెహోషువతో చెప్పిరి. 25వ వచనం, అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించేశాడు. మీ నోటితో మీరు అన్నారు కాబట్టి ఇక మీరేం చేయాలి తెలుసా? దేవుని కోసమే బతకండి. మీ హృదయం అంతా దేవుని మీద ఉండాలి, ఈ లోకం మీద ఉండకూడదు అని చాలా ఒక కట్టడ అంటే ఏంటి తెలుసా? ఒక రూల్ అనమాట. రూల్ పెట్టేశాడు అంతే. ఆయన మీరు సేవించాలి అంటే మీరు కంపల్సరీగా ఆయన వైపే మనసు తిప్పుకొని ఉండాలి. అది రూల్, అది విధి. కట్టడ అంటే రూల్ అనమాట అని చెప్పేశాడు. ఆ రూలు మీరు ఇలాగే ఉండాలి, ఆయన వైపు తిప్పుకొని, లోకం వైపు తిప్పుకోకూడదు. తర్వాత మాట, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం చేశాడంట? ఆ వాక్యములను వ్రాయించి, ఏ వాక్యాలు? వీళ్ళు చెప్పారే, ప్రూఫ్ అన్నమాట. ఎందుకు ఇలా చేస్తాడో మీకు అర్థమవుతుంది.
మనిషి హృదయం మామూలైంది కాదు, తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు బాగానే చెబుతాం, కొన్ని రోజులు పోతే మళ్ళీ మామూలే హృదయం. కాబట్టి అందుకే ఆయన చూడండి, యెహోషువ చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. వాళ్ళకు భయమన్నా ఉంటుందని, వాళ్ళకు గుర్తన్నా ఉంటుందని. ఒరే, మీ తాత ముత్తాతలు, మీ తల్లిదండ్రులు ఇలా ప్రమాణం చేశారా మీరు బతకండి అని, వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది అని. ఒకవేళ అలా బతకపోతే శాపగ్రస్తులమని వాళ్ళే చెప్పించుకున్నారా, బ్రతకకపోతే మీరు రేపు శాపగ్రస్తులు అవుతారని వాళ్ళ పిల్లల తరానికి భయము చెప్పటానికి వీళ్ళు చెప్పిన వాక్యాలన్నిటిని ఏం చేశాడు, ధర్మశాస్త్ర గ్రంథంలో చక్కగా రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అని చెప్పాడు అనమాట. చాలా క్లియర్ కట్గా చెబుతున్నాడు. నేను చచ్చిపోతా, ముసలోని అయిపోయా, ఓకేనా. ఇప్పుడున్న పెద్దలు కూడా చచ్చిపోతారు, ముసలోళ్ళు ఉన్నారు కొందరు. తర్వాత పిల్లలకి ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. ఇక మనల్ని ఎవడంటారులే, చెప్పేవాడు చచ్చిపోయాడు, మనల్ని చెప్పే పెద్దలు చచ్చిపోయారు, ఇంక మనల్ని ఎవడ ఆపుతాడు చెప్పండి. అది వారి ధైర్యం. మనిషి ధైర్యం అదే. మనుషులు ఏముంది చెప్పండి, నేను కనపడను, మీరు కనపడరు, మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. లేకపోతే మనల్ని అడ్డు చెప్పేవాడు అంతవరకు ఉంటాడు, ఆడు బతికున్నంతవరకు ఉంటాడు. చచ్చిపోతే ఇక అడ్డే ఉండదు. మళ్ళీ మనకేమొస్తుంది, అయ్యేం గుర్తురావు. యెహోషువ చాలా గొప్ప తెలివి కలిగిన వాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. తెలుసు ఆయనకి, నేను చచ్చిపోయిన తర్వాత, ఈ పెద్దలు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ మారిపోతారని. అందుకే ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు, నేను రాతిని పెడుతున్నాను సాక్ష్యంగా. ఈ రాయి యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఏం సరిచేదరు. అర్థమవుతుందా? అందుకే ఆయన కొత్త నిబంధనలో కూడా పాదధూళి దులపమంటాడు. ఆ పాదధూళి ఏమైంది, సాక్షులుగా ఉంటుంది అంటాడు. అవునా కదా? అపోస్తులు వెళ్ళమని చెబితే ఏమంటారు తెలుసా, ఏ పట్టణమైనా మిమ్మల్ని ఆహ్వానించకపోతే, ఏ పట్టణమైనా మీకు ఎదురు తిరిగితే ఏం చేయాలి, మీరు మీ పాదధూళిని అక్కడ దులిపేసి వచ్చేయండి అన్నాడు. అవి ఏం చేస్తాయి, రేపు సాక్ష్యం చెబుతాయి. మనుషులుగా మనకు ఒక గ్రహింపు ఉండాలి. ఇగో రేపు ఈ దూరాలే మన మీద సాక్ష్యాలు చెబుతాయి, ఈ రాళ్ళే మన మీద సాక్ష్యాలు చెబుతాయి, ఈ చర్చే రేపు మన మీద సాక్ష్యం చెబుతుంది. కాబట్టి ఆ భయము మనందరికీ ఉండగలగాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం ఉందే, ఆ నిర్ణయము ఎక్కడ మర్చిపోతావు చెప్పండి. మనుషులు చచ్చిపోవచ్చేమో కానీ రాళ్ళు చచ్చిపోవు, ధూళిపోదు. రేపు ఏసేక కంపల్సరీగా చెబుతాయి. కాబట్టి మీరు మనుషులతో కాదు నిబంధనలు చేసేది, ఈ సమస్త సృష్టితో వింటుంది మీ నిబంధనని. ఈ పంచభూతాలు వింటున్నాయి మీ నిబంధనని. ఒకరోజు ఈ పంచభూతాలు మీకేం చేస్తాయి, సాక్ష్యం చెబుతాయి అనే ఒక భయాన్ని ఆయన ఉంచుతున్నాడు వాళ్ళలో. చాలా క్లియర్గా చెప్పాడు. అన్ని సాక్ష్యంగా రాయిని పెట్టి చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇప్పుడు ఏమైందో చూడండి. అందరిని పంపించేశాడు వాళ్ళకి. అయితే యెహోషువ చచ్చిపోయాడు. 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడ ఏమైపోయాడు, మృతి పొందాడు. అయితే విషయం ఏంటంటే 31వ వచనం చదవండి. యెహోషువ దినములన్నిటను, రెండో మాట, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచు వచ్చిరి. చూడండి అక్కడ ఎంత క్లియర్గా రాశాడో. యెహోషువ ఉన్నంత వరకు, ఆయన తర్వాత తరం ఉందే పెద్దలు, వాళ్ళు ఉన్నంత వరకు మాత్రము వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు, సేవించుచూ వచ్చారు. వీళ్ళిద్దరూ పోయారు. ఇప్పుడు ఏమయ్యారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. అదే మాట. యెహోషువ బతుకున్నంత వరకు, తర్వాత ఆ పెద్దలు బతుకున్నంత వరకు మిగతా పిల్లలందరూ ఏం చేశారంట, యెహోవానే సేవించుచూ వచ్చారు. అయితే తర్వాత మాట చూడండి.
ఆ, 8వ వచనం. నూను కుమారుడైన యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నా తెరసలో అతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిముల మణిముందని చెప్పాడు. తర్వాత 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకి చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. ఆ తరము వారందరూ అంటే ఎవరు? యెహోషువ కాలంలో ఉన్న వాళ్ళంతా, ఆ పెద్దలందరూ. యెహోషువ పోయాడు, పెద్దలు పోయారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? తర్వాతి తరము ఎలాంటి తరం తయారైంది తెలుసా? యెహోవాని ఎరగని తరము. అసలు ఆయనకి ఐగుప్తులకి ఏం చేశాడో, ఇజ్రాయేల్ని ఐగుప్తుల నుండి ఎలా కాపాడాడో ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవంట. ఏమీ తెలియని తరము ఒకటి పుట్టుకొచ్చింది. దేవుడు తెలియలేదు కదా. ఇప్పుడు చేసే పని ఏంటంటే పాపము. ఏం పాపం చేస్తున్నారో చూడండి. 11వ వచనము. ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చేసింది. 11వ వచనం. ఇజ్రాయేలులు యెహోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలను అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని ఏం చేశాడు? ఇజ్రాయేల్ని అప్పగించెను. వారి ఇజ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి ఇజ్రాయేల్ని ఏం చేశాడు? అప్పగించాడు. గనుక ఇజ్రాయేలులు తమ శత్రువులు ఎదుట ఏమయ్యారు? నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు. యెహోవా చెప్పాడు కదా, యెహోషువతో చెప్పించాడు కదా దేవుడు. ఏమని చెప్పించాడు? పూజించకపోతే తోలు తీసేస్తానని చెప్పాడే, అది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి ఏం చేశాడు? బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువైన గనుక వారి మిక్కిలి ఇబ్బంది కలిగను. ఇందాక మీకు చెప్పానే, 40 సంవత్సరాలు నిద్రపోకుండా మిమ్మల్ని కాపాడాడే. ఒక్కసారి కానీ మీరు వదిలేసి లోకాన్ని అత్తుకున్నారా? ఒక్కసారి వదిలేసి మళ్ళీ ఈ లోకంతో మీరు చూసారా? ఏమన్నాడు? మిమ్మల్ని నశించిపోయేంత వరకు నేను నిద్రపోనన్నాడే, అది చేశాడనమాట. యెహోషువతో దేవుడు చెప్పించిన మాట అదే. చాలా క్లియర్గా ఆలోచించండి. యెహోషువ ఆయన తర్వాత నాయకులు, తర్వాత యెహోవాని ఎరగని తరం పుట్టుకొచ్చింది. కానీ వాళ్ళని దేవుడు చాలా ముప్పతిప్పలు పెట్టాడు. చాలా ముప్పతిప్పలు పెట్టాడు. వాళ్ళు ఎలా అయిపోయారు అంటే, ముప్పతిప్పలు పెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? మళ్ళీ ప్రార్థన చేస్తారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక న్యాయాధిపతిని పుట్టించడం, వాళ్ళని విడిపించడం. ఒక 40 సంవత్సరాలు నెమ్మది. ఆ న్యాయాధిపతి పోతాడు, ఎమ్మటే మళ్ళీ పాపం చేసేస్తారు. మళ్ళీ ఒక 40-30 సంవత్సరాలు బానిసత్వం. మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని పుట్టిస్తాడు. ఏడుస్తారు కదా, మరి ఎక్కడ ఉంటారు? బానిసత్వం ఉండలేరు కదా. మళ్ళీ ఏడుస్తారు, మాకు సహాయం చేయని. మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని పుట్టిస్తాడు. కొన్ని సంవత్సరాలు నెమ్మదిస్తాడు. ఆయన చచ్చిపోగానే మళ్ళీ పాపం చేస్తారు. అసలు ఆ పోలిక చూస్తే ఎంత దారుణమైన స్థితి అనిపిస్తుంది. మీకు అది చదివితే మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం చదివితే మీకు చాలా క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. చూడండి. ఒత్నియేలు ఒక నాయకుడు ఉంటాడు. వాళ్ళు ఏం పాపం చేశారో 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కాబట్టి ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యబాసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చి వారి దేవతలను ఏం చేశారు? పూజించుచు వచ్చిరి. అట్లు ఇజ్రాయేలులు యెహోవా సన్నిధికి దోషులైరి. తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇజ్రాయేల్ మీద నుండగా ఆయన అరామ్న హరాయిము యొక్క రాజైన కోషన్రిషాతాయు చేతులకు దాసులు ఒకటికి వారిని ఏం చేశాడు? అమ్మివేశాడు. ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు తెలుసా? 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. తర్వాత ఏడుస్తారు మాకు సాయం చేయమని. అప్పుడు ఒత్నియేలు అనే న్యాయాధిపతిని పుట్టిస్తాడు. ఆయన మళ్ళీ వచ్చి విడిపిస్తాడు. అప్పుడు ఆయన 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటారు. మళ్ళీ కీడు చేసేస్తారనమాట. తర్వాత చూడండి 14వ వచనము. ఇజ్రాయేలు 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులైపోయారు. ఒత్నియేలు చనిపోగానే మళ్ళీ పాపం చేస్తారు.
మళ్ళీ దాసత్వానికి అప్పగిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మళ్ళీ ఏహూదుని అనుకుంటా, తర్వాత ఏహూదు న్యాయాధిపతిని పుట్టిస్తాడు, మళ్ళీ విడిపిస్తాడు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ దాస్యత్వంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక మంచి మాట వాడతాడు, మీకు అన్నానే వాళ్ళకి పక్కలో బల్లెములు అనే మాట ఇక్కడ వాడతాడు ఈ అధ్యాయాల్లో. తర్వాత వెళ్ళిన తర్వాత ఈ 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు కూడా చదవడానికి ట్రై చేయండి. దేవుడు చెప్పేవాడు అదే చేసేవాడుగా మీకు కనబడుతుంది. మీరు ఫ్లోలో మీ నోటితో మేము యెహోవానే పూజిస్తాము, యెహోవానే ప్రేమిస్తాము, యెహోవానే హత్తుకుంటాము, యెహోవానే భయభక్తులు కలిగి నిష్కపటము లేకుండా నిష్కపటముతో సత్యముతో ఆయన సేవిస్తామని నోటి మాటతో అనడం కాదు, కానీ మీరు నిజంగా మీ హృదయపూర్వకముగా అనకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు. హృదయము అంటే అర్థం ఏంటి అంటే ఆలోచనలకి కేంద్రము అని అర్థం. మనస్సు అంటే అర్థం ఏంటంటే మేధస్సు అని అర్థం, అంటే బుద్ధి తెలివి అని అర్థం. హృదయము వేరు, మనస్సు వేరు బైబిల్ భాషలో. అందుకే మీ పూర్ణ హృదయము, మీ పూర్ణ మనస్సు అనే 2 పదాలు వాడతాడు. ఆ పూర్ణ మనస్సు అనే దానికి ఇంకొక సువార్తలోకి వెళ్ళినప్పుడు పూర్ణ వివేచనతో అని అంటాడు. హృదయము వేరు, మనస్సు వేరు. హృదయం అంటే ఆలోచనలకి కేంద్రం. అందుకే హృదయంలో నుండే వస్తాయి ఏంటి? దురాలోచనలు, దుష్టత్వం, ఇవన్నీ కూడా. మనస్సు అంటే మేధాశక్తి. మీ భాషలో చెప్పాలంటే ఆడు భలే తెలివిగా తప్పించుకున్నాడు రా, ఆడికి బుర్రలేక చిక్కిపోయాడు అంటాం కదా, అవునా కదా? ఆడి తెలివిగా తప్పించేసుకున్నాడు, వీడికేం బుర్ర లేకుండా దొరికిపోయాడు. అది ఆ మేధాశక్తిని, ఆ తెలివిని, ఆ వివేచనని మనస్సుతో పోల్చాడు. అందుకే ఆయన అన్నాడు, నీ హృదయముతో, నీ మనసుతో, నీ బుద్ధితో కూడా ఆయన్ని సేవించాల్సిందే, నీ మేధాశక్తితో కూడా ఆయన్ని సేవించాల్సిందే. కాబట్టి ఇక్కడ మీరు అందరూ చదువుతూ మీకు ఆలోచిస్తూ వచ్చినప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, యెహోషువ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాలో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అన్నిసార్లు ఎందుకు అన్నాడో మీకు అర్థమై ఉంటుంది. ఆయనకి తెలుసు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నాయకుడుగా ఆయన తర్వాత తరాన్ని తయారు చేశాడు, కానీ తర్వాత తరము నాయకులను తయారు చేయలేదు. యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిందంటే దాని తప్పిదం ఎవరు చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రులది. చెప్పలేదు కాబట్టి వాళ్ళు, అంతేనే కదా? తల్లిదండ్రులు చెప్పలేదు కాబట్టి ఎరుగని తరం వచ్చింది. యెహోషువ చక్కగా అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు కాబట్టి వాళ్ళు కొంచెం బతకాలని ఆలోచన వచ్చింది. తన తర్వాత పెద్దలు కొంచెం చెప్పారు కాబట్టి అప్పటి వరకు బతకాలని ఆలోచన వచ్చింది. తర్వాత చెప్పేవాళ్ళు లేరు. అందుకే యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. చెప్పేవాడు లేకపోవటం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుండి ఎక్కించుకున్న ఆ చెడ్డతనము పెద్దలైన తర్వాత అది ఎంత పెద్ద చెప్పినా వంట పట్టదు. అందుకే మధ్యలో న్యాయాధిపతులు వచ్చి చెప్పినా సరే వాళ్ళకి వంట పట్టట్లేదు. మీకు అర్థమవుతుందా? అందుకే చిన్నప్పుడే వాళ్ళకి నాటమని చెబుతాడు. తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, ఇదిగో మీరు చిన్నప్పుడే వాళ్ళని నాటుకోవాలి అంటాడు. పాస్టర్లకు సంబంధం లేదు, పిల్లల విషయంలో దైవజనులకు సంబంధం లేదు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఇజ్రాయేలు సమాజమా, నేను చెప్పే మాటలు మీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయాల్లో? తల్లిదండ్రుల హృదయాల్లో ఉంచుకొని ఏం చేయాలి? మీ పిల్లలు నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, త్రోవన వెళ్ళేటప్పుడు, ద్వారబంధముల మీద, గౌనుల మీద, ఏం చేయాలి? బాసికల మీద ఏం చేయాలి? ఆ వాక్యాలను మీరే చెప్పుకోవాలి. ఎంత విచిత్రంగా ఉంటుందో. చెడగొట్టినంత చెడగొడతారు, తీసుకొచ్చి అయ్యా ఈయన నువ్వే మార్చాలంటారు. అసలు అవ్వదు పని. మీకు ఈ సందర్భం చదువుతుంటే చాలా మొత్తం లెటర్లుగా తిరగాలి మీకు. యెహోషువ చిన్నప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి, ప్రారంభం నుండి ఒక 40 సంవత్సరాల నుండి వచ్చాడు కాబట్టి, తన తర్వాత పెద్దలకి కూడా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేయగలిగారంటే బతకగలిగారు. తర్వాత వారికి చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళందరూ శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తున్నారు, కానీ మళ్ళీ ఎమ్మటే పాపానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి అంత లోతు లేదు. అంత లోతు తల్లిదండ్రులు నేర్పించలేదు పిల్లలకి. చాలా డేంజరస్ ఇష్యూ ఈ కాలంలో. మా కాలంలో అంటాడనమాట అన్నయ్య, మేము ఇంటర్మీడియట్ దాటి డిగ్రీకి వెళ్తే ఇక వాడిని పట్టుకోలేం. ఇంటర్మీడియట్ దాటి డిగ్రీకి వెళ్తే వాడిని మార్చడం మన వల్ల ఇప్పుడు అలా అవ్వదు.
ఇక వాడిని దేవుడు బాగా కొట్టి బాగా ఏదో ఒక దాంట్లో బాగా ఒక లవ్ ఫెయిల్యూరో లేకపోతే ఒక డ్రగ్స్ లేకపోతే ఆడు చివరికి ఏదో పెద్ద స్థితి అయిపోయేదాకా కూడా ఆడికి మారు మనసు రావచ్చు రాకపోవచ్చు. అలా వచ్చిన వాళ్ళు ఒకటి స్టోరీ చెప్పేసి ఎంతో గొప్ప సాక్ష్యం అంటాం. అలా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. అవునా కదా? డ్రగ్గిస్ట్గా మారాడయ్యా, బాగా డ్రగ్ ఎడిక్ట్ అయినా కానీ మారాడు అంటాం. కానీ అలా డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యి చచ్చిపోయిన క్రైస్తవుల పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఎవడం మాట్లాడడం. నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయాను కానీ నన్ను దేవుడు కాపాడాడని ఒకటి సాక్ష్యం వింటాం. కానీ అలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన క్రైస్తవుల పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఎవడేనాం. కారణం చిన్నప్పటి నుండే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలగాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చచ్చిపోయిన తర్వాత మీ కుటుంబాన్ని దేవుళ్ళ నుంచి ఒక్కడన్నా ఉన్నాడా? ఆ ప్రశ్న వేసుకుంటే ఎక్కడ బతుకుతాం మనం చెప్పండి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబము దేవునిలో బతుకుతుంది, అలా బతికేలా చేసే ఒక్కడన్నా ఉన్నాడా? గట్టిగా మాట్లాడితే మనమే మన కుటుంబాన్ని దేవునిలో బతికేలా చేయట్లేదు, మళ్ళీ మన తర్వాత తరం దేవుడు ఎరుగు. కానీ ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు. యెహోషువ చచ్చిపోయే స్థితిలో చాలా క్లియర్ కట్గా తీసుకొచ్చాడు ఆయన. యెహోషువ చాలా నెక్కచ్చైన నాయకుడు అనమాట. తర్వాత తరాన్ని తయారు చేసి చచ్చిపోయాడు. తర్వాత నాయకులు తయారు చేయలేకపోయారు. నిజంగా నేను ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదు, మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. నిజంగా నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే, ఇదిగో నా తర్వాత నా కుటుంబాన్ని దేవుల్లో ఇదిగో ఏం ఉంచగలదయ్యా, ఏం ఉంచగలదయ్యా అని ఏమైనా ధీమా ఉందా మనకి? మానేయండి క్రైస్తవ్యాన్ని. వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఉపయోగం లేదు మీకు. అనవసరంగా ఎక్కువ పాపం చేసి ఆయనతో తోలు తీసుకోవడం తప్ప ఏమీ లేదు బాధ. యెహోషువ అందుకే చాలా క్లియర్గా చెప్పాడు, ఒరే మీరు వెళ్ళిపోండి మంచిది మీకు. అంటే ఎందుకు అంటున్నాను అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈయనేమో కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు భయం కలగాలి మనకి. అసలు నేను నా కుటుంబాన్ని అసలు దేవుళ్ళు ఉండేలా చేసుకుంటున్నానా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నేను చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా నా కుటుంబాన్ని దేవుళ్ళు ఉంచుతాడా? లేకపోతే నేను మళ్ళీ చెబుతున్నా, వాళ్ళని కని వాళ్ళని శిక్షపాలు చేసింది మీరే. వాళ్ళకి దేవుళ్ళు బతకడం రాదు. సేమ్ ఇజ్రాయెల్ పిల్లల్లాగే. వాళ్ళకి దేవుడు అని తెలుసు తప్ప యేసయ్యా ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు? కష్టాలు కాపాడతాడని తెలుసు అనమాట. కాబట్టి కష్టం రాగానే అడుగుతారు దేవుణ్ణి, విడిపిస్తారు. మళ్ళీ నాయకుడు ఉన్నంత వరకు ఉంటారు, మళ్ళీ చచ్చిపోతారు. తర్వాత ఏమవుతారు? మళ్ళీ మీ పిల్లల్ని, మీ జనరేషన్స్ని మీరే శాపగ్రస్తులను చేశారు. దాని అర్థం అదే అంటాను నేను అప్పుడప్పుడు. అంతేనే కదా? ఇప్పుడు వాళ్ళే వాళ్ళ పిల్లలకి శాపగ్రస్తులను చేసింది. మేము పెద్ద పోటుగాళ్ళు, మేము ఒప్పుకుంటామని, మేము యెహోవానే సేవిస్తామని చెప్పి డైలాలు కొట్టి శాపాన్ని పిల్లలకి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి, నేను నా కుటుంబాన్ని నేను దేవుళ్ళు ఉంచుకోగలుగుతున్నానా? నేను తగినంత భక్తి చేయగలుగుతున్నానా? నా హృదయం దేవుని వైపు తిప్పుకున్నానా? నేను చచ్చిపోతే ఒక్కడన్నా నా కుటుంబాన్ని దేవుల్లో ఉంచేవాడు ఉన్నాడా? అని ఆలోచించుకుంటే మనము చాలా స్లో అయిపోతాం. కానీ మళ్ళీ చెబుతున్నాను, మనమే వాళ్ళని శిక్షలోకి తోసేసిన వాళ్ళం. పాస్టర్ ఏమీ చేయడు. మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులకి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్తాడు అంతే. మీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలి చెప్తాడు అంతే. ఆయనకి సంబంధం లేదు. మీరు రేపు దొరికిపోతారు. ఆయనకు కుటుంబం ఉంటుంది, ఆయన కుటుంబాన్ని పట్టుకోవడం చచ్చిపోతాడు ఆయన. అవునా కదా? వాళ్ళ పిల్లల్ని పట్టుకోవడం ఇప్పుడు ఈ కాలంలో పాస్టర్ పిల్లల్ని కాపాడుకోవడం వాళ్ళకి పెద్ద టాస్క్. చాలామంది దైవజనులు చెడ్డ పేరు వచ్చేది వాళ్ళ పిల్లల వాళ్ళు ఇప్పుడు. అవునా కదా? మీరు చాలామందిని చూసుంటారు అలా. చాలా పెద్ద టాస్క్ పిల్లల్ని పెంచుకోవడం. దయచేసి కుటుంబంలో మీరు నిలబడండి. నా కుటుంబాన్ని యెహోవాని సేవించేలా చేయడానికి. నేను చచ్చిపోయే లోపు ఇంకొకరిని నేను తయారు చేసుకోవాలి. నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నా కుటుంబాన్ని దేవుల్లో ఉంచేవాడిగా, లేకపోతే నా కుటుంబాన్ని నేనే స్వతహాగా శాపగ్రస్తుని చేసి నేను పోయినట్టు. చిన్నగా ఆలోచించమాకండి, చాలా పెద్దగా ఆలోచించండి.
మీకు చదివి వినిపిస్తే అక్కడంతా చరిత్ర చదివితే ఎలా ఉంటుంది తెలుసా? అసలు చాలా 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 అద్దుమానంగా ఉంటుంది. ఎలా అలా అయిపోయారు అనిపిస్తుంది. మనిషి హృదయము చాలా డేంజరస్, మీకు చెబుతున్నాను. బైబిల్లో ఆ మాట చాలా క్లియర్గా చెప్పాడు. అత్యంత మోసకరమైంది, అత్యంత వ్యాధి కలిగింది హృదయమే. ఎవ్వడేం చేయలేడు. మా అంటే ధనాన్ని దోచుకోగలడు, ప్రాణాన్ని దోచుకోగలడు, అంతకుమించి ఎవ్వడేం చేయలేడు. అంతేనే కదా? ధనాన్ని దోచుకోగలడు, ప్రాణాన్ని దోచుకోగలడు, అంతకుమించి వాడు ఎవ్వడేం చేయలేడు. కానీ మీకు తెలుసో లేదో, మీ హృదయం మాత్రం మిమ్మల్ని చక్కగా నరకానికి తీసుకెళ్ళగలదు. ఇరిమి అందుకే చాలా క్లియర్గా అన్నాడు, హృదయము చాలా మోసకరమైనది, హృదయము చాలా వ్యాధి కలిగినది, దానికి పాపం అనే వ్యాధి చాలా ఇష్టం. ఈ ఇజ్రాయెల్ గురించి చదువుతుంటే మనకు భయం వేయాలన్నమాట. అమ్మో, మన హృదయం ఇలాంటిదా? వాళ్ళేమో ఉన్నప్పుడు జేజేలు పెట్టారు, ఆయన చచ్చిపోగానే మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. హృదయం చాలా డేంజరస్. మీకు హృదయం యొక్క వైఖరిని ఆలోచించడానికి ట్రై చేసుకోండి. మీరు ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు మేలు చేసినప్పుడు మీ హృదయం ఎంత యాక్టివ్గా ఉన్నదో, ఆ స్లోగా మీరు మళ్ళీ హృదయం అంత ఈజీగా వెళ్ళిపోతుంది లోకం వైపు. మనిషి హృదయం అంత నమ్మదగింది కాదు. నీ హృదయం, నా హృదయం అంత నమ్మదగింది అస్సలు కాదు. ఎప్పటికప్పుడు ఆయన్ని మనము అడుక్కుంటూ, బ్రతిములాడుకుంటూ, ఎప్పటికప్పుడు ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆయన సంఘ సహవాసాన్ని మనం ఎప్పుడు కోరుకుంటూ ఎప్పుడెప్పుడు ఉండగలుగుతుంటేనే మనం ఉండగలం. లేకపోతే మళ్ళీ చెబుతున్నాను, ఎవడి వల్ల కాదు. ప్రశ్నించుకోండి, నువ్వు నిజంగా నీ కుటుంబాన్ని దేవునిలో ఉంచగలుగుతున్నావా? నువ్వు నేనున్న పెద్ద విషయం కాదండి, చాలా ఈజీ. కథ సగం అక్కడే ఫెయిల్ అయిపోతారు. నా ఊరికి నేను దేవుళ్ళు ఎక్కడైనా ఉండగలను, మా కుటుంబంతో పని లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ కుటుంబాన్ని దేవుళ్ళు ఉంచడం అనే టాస్క్ ఉంది చూసారా, అక్కడ ఫెయిల్ అయిపోవచ్చు. ఆలోచించండి ఒక్కసారి. దయచేసి మీ కుటుంబాలని తరతరాలుగా శాపగ్రస్తులను చేయమాకండి. వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి. మీరు భక్తిని నేర్చుకొని, మీ భక్తి మిగతా వాళ్ళకి నేర్పించి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈడు భక్తిని చేస్తాడు అనే ధైర్యాన్ని సంపాదించుకోండి. ఆ విషయంలో బాగా సక్సెస్ అయిన వాడు పౌలు. చాలా మంచి నాయకుడు. ఆయన చచ్చిపోయేలోపు తిమోతిని మంచిగా తయారు చేసుకున్నాడు. నేనేమంటాను, నిశ్చింతంగా చచ్చిపోయాడు ఆయన. నా సంఘాల గురించి నాకు ఏ బాధ లేదు. ఫిలిప్పీ సంగతి చాలా క్లియర్గా చెప్పాడు. ఇదిగో, తిమోతి లాంటి సంఘము గురించి చింత కలిగిన వాడు ఎవ్వడూ లేడు. అంత గొప్పడు ఆయన. అందరూ తమ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసే తిమోతి లాంటి గొప్ప వ్యక్తి ఎవడో లేడు. చాలా నిక్కచ్చుగా పౌలు ధైర్యంగా చచ్చిపోయాడు అనమాట. నాయకుల్ని తయారు చేశాడనమాట. చాలామంది ఉన్నారు పౌలుకి. తీతున్నాడు, ఎపఫ్రదీతున్నాడు, ఎపఫ్రా ఉన్నాడు. తిమోతి చాలా గొప్పవాడు, చాలా బాగా నడిపించాడు తర్వాత. సో అలాగూ మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇవి చదువుతున్నప్పుడు, ఇవి ధ్యానిస్తున్నప్పుడు, ఓకే, మనం ఉన్నప్పుడు మాత్రం ఉంచేలా కాదు, మన తర్వాత కూడా ఉండగలగాలి. దానికి ఏమి సామెత చేస్తున్నాం? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, సంఘానికి ఎందుకు రావాలంటే మీకు ఎప్పుడు చెప్పే మాటే, వినడానికైతే రామాకండి సంఘానికి. యూట్యూబ్ పెట్టుకుంటే మాకంటే బాగా చెప్పులు ఎంతమంది ఉన్నారు. అర్థమవుతుందా? సంఘానికి, దేవుని వాక్యాన్ని వినడానికైతే రామాకండి. అసలు మాకంటే బాగా చెప్పులు నేనే చెబుతా వాళ్ళ పేర్లు. చక్కగా ఇంట్లో కూర్చొని అనండి. పెట్రోల్ వేస్టు, ఇక చూడక రావడం వేస్టు, పాటలకు 1 గంట వేస్టు, ఆరాధనకు 1 అరగంట వేస్టు, ప్రకటనలకు 1 పావు గంట వేస్టు. ఈలోపు మీరు 3 మెసేజ్లు వినేయచ్చు. వాక్యం వినడానికైతే సంఘానికి కాదు, ఎదుటివాడిని రేపటానికి సంఘానికి రమ్మన్నాడు. ఎదుటివాడికి ఉపయోగపడటానికి సంఘానికి రమ్మన్నాడు. నీ తోటి సహోదరుని రేపటానికి. అందుకే సమాజంగా కూడుకొనుట మానొద్దు, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ఏం చేయాలి? రావాలి అన్నాడు. సంఘానికి వచ్చేది ఎందుకు అనుకుంటున్నారు? నీ తోటి సహోదరుని రేపటానికి, ఆయన్ని బలపరచటానికి, వాడిని చక్కగా దేవుళ్ళు ఉండేలా చేయడానికి, వాడికి మాదిరికరమైన జీవితాన్ని నేర్పించడానికి, వారికి పాటలు పాడడం నేర్పించడానికి, వాడికి వాక్యం ఉండడం నేర్పించడానికి, వాడికి సువార్త చేయడం నేర్పించడానికి, వాడికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నువ్వు సంఘానికి రావాలి. చాలా డేంజరస్ ఇష్యూ అనమాట. లెక్క చాలా అడుగుతాడు. నిన్ను చూసి ఎవడు ఇన్స్పైర్ అయ్యాడు?
ఎవడన్నా ఒకరు మైకు పట్టుకొని చెప్పగలడా, నీ వల్ల నేను ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాను, నీ వల్ల నేను వాక్యపు జీవితాన్ని నేర్చుకున్నాను, నీ వల్ల నేను చక్కగా సంఘ పరిచయం నేర్చుకున్నాను, నీ వల్ల నేను ఒకరికి సువార్త చేయడం నేర్చుకున్నాను, నీ వల్ల ఒకరిని ప్రేమించడం నేర్చుకున్నాను, నీ వల్ల ఒకరికి ధనములో పాలివ్వడం నేర్చుకున్నాను అని ఎవరైనా చెప్పగలరా? నిన్ను నన్ను చూసి ఏ విషయంలో మాదిరిగా చెప్పగలరు? దయచేసి శాపగ్రస్తులు అవ్వమాకండి. వదిలేయండి, దేవుని మంచిది, చాలా మంచిది, చాలా చాలా మంచిది, మీకే మంచిది. లేకపోతే మిమ్మల్ని నశింపజేయ వరకు ఆయన నిద్రపోడు అంతే. కాబట్టి సంఘము లేకపోతే ఎక్కడైనా ఏదైనా సరే మనం వ్యక్తులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వెళ్ళాలంతే. మనకేదో మేలు అది ఇది ఇదికి అసలు లేదు, అసలు అది అవసరమైన కాదు, అది ఆశీర్వాదం కాదు. అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? మిగతా వాళ్ళని ఆయన ద్వారా ఆశీర్వదించడం. అదే మిగతా వాళ్ళకి అబ్రాహాంకి ఏం ఆశీర్వాదం రాలేదు, తోలు అయిపోయింది పాపం ఆయనకి. అక్కడ నుండి ప్రయాణం, ఎక్కడ నుండి ప్రయాణం, ఎక్కడ తప్ప అక్కడ సావు, అక్కడ సావు, ఎక్కడ సావు తప్ప ఆయనకి ఏం ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఎవరికంటే ఇజ్రాయేలుడికి, ఆశీర్వాదం ఎవరికంటే ఇప్పుడు మనకి. అబ్రాహాం కుమారులు అయిపోయిన పరలోకం వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? అదే నిన్ను అనేక జనాంగానికి ఆశీర్వాదకరము అంటే. కంపల్సరీ అనేక మందికి ఆశీర్వాదకరం ఉంటే మనకి శ్రమలు ఉండాలి తప్పదు, మనం శ్రమ పడాలి తప్పదు, కష్టపడాలి తప్పదు. ఈ అబ్రాహాం చేసింది అదే. కాబట్టి కంపల్సరీ జ్ఞాపకం పెట్టుకోండి, ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అంటే ఇంకొకటికి ఉపయోగపడటం, ఇంకొకటి భక్తి జీవితంలో ఎదిగేలా చేయటం. అందుకే యెహోషువ చచ్చిపోయేటప్పుడు కూడా ఇజ్రాయేల్ని మీరు దేవుళ్ళు ఉన్నారని చెప్పాడు అనమాట. దావీదు చచ్చిపోయేటప్పుడు కూడా సొలొమోన్ని పిలిపించి, ఒరే నీకు దేవుడు అప్పగించిన పని జాగ్రత్తగా చేయని చెప్పాడు అనమాట. యాకోబు చచ్చిపోయేటప్పుడు 12 మంది కుమారుని పిలిచి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. పౌలు కూడా చచ్చిపోయే ముందు తిమోతికి ఏం చెప్పాడు తెలుసా? నాలాగే మంచిగా క్రీస్తుతో కూడా శ్రమను అనుభవించు, నువ్వు నాలాగే మంచి పోరాటం పోరాడు, లేకపోతే నీకు పరలోకం లేదని చెప్పాడు అనమాట. వాళ్ళకి చచ్చిపోతున్నప్పుడు బాగా తెలుసు వాళ్ళకి ఇవన్నీ చేయాలి అని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి మీరందరూ ఆలోచించండి, మనం మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? నువ్వు నేను చచ్చిపోతే ఇంకొకటి ఎవడన్నా దేవుళ్ళు బతికేసా చేసేవాడు ఉన్నాడా? ఇవన్నీ ఆలోచించి దేవుని నుండి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ దేవుడు చిన్న మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం అనే మాట ఒక వచనములో సగం మాట ఏమో కానీ నాయన, ఆ మాట బైబిల్ మొత్తాన్ని చుట్టినట్టుంది నాయన. నిజమే ప్రభువా, నేను నా కుటుంబం యెహోవాను సేవించటం అనే మాట చిన్నది కాదు ప్రభువా. మేమేదో ఉద్రేకంతో చెప్పొచ్చేమో, చెబుతున్నప్పుడల్లా భయం కలుగుతుంది నాయన. మా కుటుంబాలను అలా ఉండేలాగా చేయమని నిన్ను అడుక్కోవాలి అని, నీకు ప్రార్థన చేయాలి అని, నిన్నే నీ